హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈ వీడియోలో నేను మీకు చాలా ఈజీగా చాలా క్విక్గా రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్తో లెస్ దెన్ 15 మినిట్స్లో కలాకండ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కలాకండ్ లెస్ దెన్ 15 మినిట్స్ అనుకుంటున్నారా? రండి ఎలా చేశానో చూద్దరు కానీ. ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. మనము మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకొని దానిలోకి స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ 14 OZ తీసుకున్నానండి. సేమ్ అంతే క్వాంటిటీ రికోటా చీజ్ కూడా తీసుకున్నాను. అంటే సేమ్ ఇప్పుడు అది 1 కప్ కాబట్టి ఇది కూడా అదే కప్లో మెజర్ చేసి తీసుకున్నాను. చూసారు కదా. ఇలా దీన్ని బాగా ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని బాగా కలిసేలాగా కలుపుకోండి. బాగా మిక్స్ చేసుకోండి, ఎక్కడ లంప్స్ ఉండకూడదు. మీరు చూసారు కదా, నేను ఆ మైక్రోవేవ్ సేఫ్ బౌల్ బాగా పెద్దదే తీసుకున్నాను. కొంచెం మీరు కూడా పెద్దదే తీసుకోండి. అప్పుడు ఏంటంటే అది మైక్రోవేవ్లో పెట్టినప్పుడు కుక్ అయ్యేటప్పుడు పై దాకా వస్తుంది అనమాట. అప్పుడు మీకు పక్కనంతా స్పిల్ అవ్వకుండా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్నాం కదా. మైక్రోవేవ్లో ఫస్ట్ 3 మినిట్స్ కుక్ చేద్దాం. 3 మినిట్స్ అయిపోయింది. చూద్దాం ఎలా ఉందో. ఏమీ అంతగా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ వార్మ్ అయ్యింది అంతే కదా. కొంచెం జస్ట్ పైన కొంచెం కుక్ అయింది. ఇలా ఎడ్జెస్లో అంతా కూడా తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మైక్రోవేవ్లోనే ఇంకొక 3 మినిట్స్ కుక్ చేద్దాం. చూడండి ఇలా ఎంత ఈజీనో. జస్ట్ మనం మిక్స్ చేసి మైక్రోవేవ్లో పెట్టుకోవడం, తీసి మిక్స్ చేసుకోవడం, దీంతోనే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ. చూసారు కదా ఎంత ఈజీనో. ఇప్పుడు కొంచెం కుక్ అవడం స్టార్ట్ అయింది కదా. బాగా మళ్ళీ మిక్స్ చేసేసి మళ్ళీ మనం మైక్రోవేవ్లో పెట్టుకుందామండి. నేను మళ్ళీ 2 మినిట్స్ యాడ్ చేశానండి. 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేస్తున్నాను మైక్రోవేవ్లో. చూడండి, మీకు ఇప్పుడు బౌల్ చూస్తే నేను ఇందాక చెప్పాను కదా పై దాకా వస్తుందని కుక్ అయితే. చూడండి నాకు ఆల్మోస్ట్ ఎడ్జ్ దాకా వచ్చింది కుక్ అయినప్పుడు. సో ఇలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ పెట్టామండి. ఇప్పుడు మీకు తెలుస్తుంది బాగా థిక్ అవ్వింది. చూసారు కదా, ఇందాకకి ఇప్పటికి బాగా కొంచెం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ థిక్ అయినాయి. బాగా చిక్కబడింది కదా. ఇంకొక 1 మినిట్ పెట్టుకొని తీసుకొచ్చాను. మీకు బాగా బబుల్స్ కనిపిస్తుంది కదా, బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 30 సెకండ్స్ పెట్టుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అవుతుంది కదా. చూడండి కలర్ కూడా కొంచెం మారుతుంది. ఒక ఎడ్జ్లో కనిపిస్తుంది కదా, లైట్ గోల్డెన్ కలర్ కనిపించింది లైట్గా. మళ్ళీ ఇంకొక 30 సెకండ్స్ పెట్టుకొని వచ్చానండి మైక్రోవేవ్లో. చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మంచి కలర్ వచ్చింది. మళ్ళీ 30 సెకండ్స్ పెట్టుకొని వచ్చాను కదా. ఇప్పుడు రెడీ అయిపోయింది. 100% ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట. మీకు కింద ఎక్కడ బౌల్కి ఎక్కడ టచ్ అవ్వట్లేదు, చక్కగా స్టిక్ అవ్వకుండా మంచిగా వచ్చేసింది. ఒకసారి ట్రై చేయండి, మీరు చేతిలో కూడా వేసుకొని. చాలా బాగా వచ్చింది. చక్కగా గ్రాన్యూల్గా ఎంత బాగా వచ్చింది కదా. మీకు కావాలంటే అలా కూడా తినేయచ్చు కప్లో పెట్టుకొని. పీసెస్ కావాలంటే మాత్రం ఇలా ఇంకొక చిన్న బౌల్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ మిక్స్చర్ అంతా దాంట్లో వేసుకోండి. చక్కగా ఇలా నైస్గా స్ప్రెడ్ చేసుకొని పైన మీరు సెట్ చేయండి. అప్పుడే మీకు ఏంటంటే చక్కగా గ్రాన్యూల్గా ఆ పీస్ మంచిగా వస్తుంది మీకు. చూడండి అలా కొంచెం లైట్గానే ప్రెస్ చేయండి, మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు. చూడండి ఇలా మంచిగా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఒక 2 అవర్స్ అలా వదిలిపెట్టండి, చల్లగా అవ్వనివ్వండి. లేదు మీకు తొందరగా హర్రీగా కావాలి అంటే ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అలా పెట్టుకోండి, వస్తుంది. చూడండి ఆఫ్టర్ 2 అవర్స్ ఎలా వచ్చింది చూడండి. చాలా చక్కగా వచ్చింది కదా. మనకి చాలా ఈజీ అండి. ఎంత ఈజీనో మీరే చూసారు కదా. అసలు మనం చేసేది కూడా ఏముండదు, జస్ట్ మిక్స్ చేసి మైక్రోవేవ్ పెట్టడమే. ఎంత ఈజీ, ఎంత బాగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. పీసెస్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. చూడండి నేను కట్ చేస్తున్నాను, ఎంత సాఫ్ట్గా వచ్చిందండి. చాలా సాఫ్ట్గా వచ్చింది. లోపల చూడండి గ్రాన్యూల్గా ఎంత బాగుందో. నోరు ఊరిపోతుంది అది చూస్తుంటేనే. చాలా బాగా వచ్చిందండి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, బాయ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ టైమ్.